అన్న మొన్న చూసిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఉద్యమంగా మారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. కొత్తగా మళ్ళీ రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టార్ట్ అయింది. దానికి 5,000,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో అది కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఉద్యమం అవుతుందా? అంటే రిజర్వేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంది? వాస్తవానికి దేశంలో రిజర్వేషన్లు తీసేయాలి. హ్మ్. ఎందుకు తీసేయాలంటే అసలు ఈ దేశంలో ఫస్ట్ రిజర్వేషన్లు అనుభవించింది బ్రాహ్మణులు. హ్మ్. దాదాపు 1874 హెరిటేటర్స్ ఆఫీసర్ యాక్ట్ అనేది మహారాష్ట్ర ఉండే. ఓకే. దాని ప్రకారము కేవలం బ్రాహ్మణులే కరణం పని, హ్మ్. బ్రాహ్మణులే రెవెన్యూ సంబంధించిన పని, హ్మ్. మిగతా కమ్యూనిటీలకు చెందిన వాళ్ళేమో హ్మ్. మిగతా కమ్యూనిటీకి చెందిన వాళ్ళేమో ఆ ఊర్లో ఉండే పారిశుద్ధ పనులు వేరే వేరే పనులు చేసారు. హ్మ్. అసలు కొన్ని వర్గాలకే పుట్టుకతోనే రిజర్వేషన్లు వచ్చినాయి. ఓకే. ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు వీళ్ళ పుట్టుకతో రిజర్వేషన్ రాలే. హ్మ్. ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఇండిపెండెంట్ ముందు స్వతంత్రం రాకముందుకి ఈ దేశంలో పుట్టుకతోనే కొన్ని వేల సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవించిన కమ్యూనిటీలు మూడు నాలుగు కమ్యూనిటీలు ఉన్నాయి. హ్మ్. మరి మిగతా కమ్యూనిటీల పరిస్థితి ఏంది? హ్మ్. ఈ రోజు 100% రిజర్వేషన్లు అటవ్ అనేది ఖచ్చితంగా తీసేయాలి. రిజర్వేషన్లు హ్మ్. రిజర్వేషన్లు తీసేస్తే ఆ ఉద్యమం ఎట్లుంటుందో కూడా అర్థమవుతుంది. రిజర్వేషన్లను గెలకడం అంటే తేనెటీగను తట్టడమే. ఆ తేనెటీగను దాటితే తేనెటీగలు దాడి చేసి ఎట్టుండదని చాలా మంది ఉదాహరణలు చూసారు. హ్మ్. మొన్నటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా తేనెటీగల దాడే. తేనెటీగల దాడికి కమలము ఎంత అద్భుతంగా చినిగిపోయిందో లోకమంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. కాబట్టి రిజర్వేషన్లు అనేది ఎత్తివేయాలి. అంటే రిజర్వేషన్ తీయాలని అంటుర్రా మీరు? లేకపోతే కులాన్ని కూడా కుల ఆధారిత రిజర్వేషన్స్ తీయాలంటారా? అంటే కులాన్ని తీసేయమంటారా? రిజర్వేషన్ తీయాలంటారా? అసలు రిజర్వేషన్లు కులము 2 తీసేయాలంటున్నా. హ్మ్. ఎందుకు తీసేయాలంటున్నంటే వేల సంవత్సరాల సంపద ఎవరి చేతులుంది? హ్మ్. భూములు ఎవరి చేతులున్నాయి? హ్మ్. ఫ్యాక్టరీలు ఎవరి చేతులున్నాయి? ఇప్పుడున్న లోక్‌సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, మెజార్టీ ఎంపీలు ఏ కులపోళ్ళున్నారు? అవన్నీ లెక్కలు తీయాలి కదా! హ్మ్. అవన్నీ తీసిన తర్వాతనే రిజర్వేషన్లు తీసేయాలని చెప్తున్నాం మనం. హ్మ్. ఇప్పుడు ఏ దేశంలో అయినా సరే భూమిని పంచుతారు. హ్మ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ దేశంలో భూములు పంచిర్రా? హ్మ్. అసలు భూములు లెక్కుందా? చెప్పండి. గద్దరొక పాటల ఈ దేశంలోన సాగు భూములు 40,00,00,000 ఎకరాలు ఉండేవి అన్నాడు. హ్మ్. మరి 40,00,00,000 ఎకరాల భూమి ఉంటే మరి ఒక 10 ఇంచుల భూమో, మరి 10 గుంటల భూమో ప్రతి ఒక్కరిని పంచిరే దేశంలో? హ్మ్. భూములలో ఎంతమంది ఉన్నారు దేశంలో ప్రజలు? హ్మ్. లెక్కలు తీసిర్రా? హ్మ్. మేమేమంటున్నామంటే రిజర్వేషన్లు అనేది ఏదో వాళ్ళు మాకిచ్చింది కాదు. హ్మ్. రిజర్వేషన్లు అనేది ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి ఈ ప్రజలను అణచివేతకు గురైన వాళ్ళు, అంటరానితనానికి గురైన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొద్దిగా ప్రోద్బలం ఉండాలి. కొద్దిగా ముందుకు పోవడానికి రిజర్వేషన్లు ఇచ్చిర్రు. అదే రిజర్వేషన్లు మీకు ఇస్తాము. హ్మ్. ఇప్పుడు ఇది ఏ కాలమే? హ్మ్. వానాకాలము. వానాకాలం ఇంకో 3 నెలలు ఉంటది కదా! యాహ్! ఈ 3 నెలలు వానాకాలం వెళ్ళిపోయే వరకు ఈ పారిశుద్ధ పనులన్నీ అప్పర్ కమ్యూనిటీలో చేయమను. హ్మ్. ఏమైతది? హ్మ్. ఒక 4 నెలలు చేస్తే కదా! ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారని చెప్తుర్రుగా మీరు. మరి ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే ఈ దేశంలో ఉన్న పారిశుద్ధ పని చేయమను. ఆ పనులు చేస్తారా మీరు? చేయరు. వేల సంవత్సరాల నుంచి పారిశుద్ధ పనులు ఒకటే కమ్యూనిటీ చెందిన వాళ్ళు, ఒకటే వర్గానికి చెందిన ఎందుకు చేయాలి? హ్మ్. అంటే ఈ దేశ సంపదను కేవలం కొన్ని వర్గాలు అనుభవించాలి. ఆ వర్గాలు అనుభవిస్తే వాళ్ళ బాత్రూమ్‌లు గాని, వాళ్ళ దొడ్డికి గాని ఈ వర్గాల వాళ్ళు ఎత్తిపోయాలా? హ్మ్. ఇదెక్కడి రాజని ఇదెక్కడి స్వతంత్రం ఇది? హ్మ్. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ఒకసారి రిజర్వేషన్లు ఎత్తేత్తంటారు కదా! హ్మ్. రిజర్వేషన్లు ఎత్తేద్దాము, కులాన్ని ఎత్తేద్దాము, ఈ దేశంలో ఉన్న భూములు మొత్తం పంచుదాము, ఫ్యాక్టరీలు పంచుదాము, కంపెనీలు పంచుదాం, ఈ దేశంలో సంపద మొత్తం సమానంగా పంచుదాం. హ్మ్. అసలు ఏమన్నా సంపద గురించి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మాట్లాడిర్రా? ఒక ఉదాహరణ చెప్తారానా? ఈ దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయి? హ్మ్. 7 పార్టీలున్నాయి. బీఎస్పీ మినహాయింపుండి. అవును. బీఎస్పీ తప్ప ఉన్న రాజకీయ పార్టీలకు అధ్యక్షులెవలు? హ్మ్. ఏ వర్గాలు చెందిన వాళ్ళు అధ్యక్షులెవరు? అవును. లెక్కలు తీయండి. హ్మ్. ఈ పార్టీలు వాళ్ళయే, సంపద వాళ్ళయే, భూములు వాళ్ళయే, హ్మ్. కంపెనీలు వాళ్ళే, అన్నీ వాళ్ళే. కేవలము కింది వర్గాల వాళ్ళు పారిశుద్ధ కార్మికులు. హ్మ్. ఇగో ఇది ఈ దేశంలో ఉన్నది. హ్మ్. రిజర్వేషన్లు అంటున్నాం. ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేయాలంటున్నాం. రిజర్వేషన్లతో పాటు కులం కూడా హ్మ్. పోవాలంటున్నాం. హ్మ్. నిన్నగాక మన ఆంధ్రజ్యోతి పత్రిక చూసిరుగా 80% మంది ఈ ప్రజలు వాళ్ళ కులాన్నే ఇష్టపడుతుర్రు. హ్మ్. అంటే మనసుల్ని ఇష్టపడరా? చెప్పండి. హ్మ్. ఇది దేశంలో నడుస్తున్న రాజకీయం. ఇది కూడా కేవలం నాకు తెలిసి బీజేపీ వాళ్ళు పెట్టిచ్చి ఆడుతున్న డ్రామాగానే అనిపిస్తుంది తప్ప, ఈ దేశంలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు. అసలు ఈ దేశంలో రిజర్వేషన్ అనుభవించిన ఒక కులం చూపెట్టు. హ్మ్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినవు. ఏ వర్గాలు అనుభవిస్తున్నాయి? హ్మ్. అగ్రవర్ణాలు కాదు. అగ్రవర్ణ పేదలన్నావు. హ్మ్. బీసీలకు ఓబీసీ 50% రిజర్వేషన్ లేవా? హ్మ్. ఎస్సీలకు 15% లేదా? ఎస్టీలకు 7% లేదా? మహిళలకు 33% లేదా? హ్మ్. మరి రిజర్వేషన్ లేనిది ఎవరికి ఈ దేశంలా? హ్మ్. అంటే అణిచివేత రిజర్వేషన్ ప్రధానంగా ఏందంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అణిచివేతకు గురయ్యాం మేము అని చెప్పేసి దానివల్ల రిజర్వేషన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇక అణిచివేత లేదు కదా! ఇంకేం అవసరం రిజర్వేషన్ ఇప్పుడు మీకు అని చెప్పేసి అడుగుతాడు. సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున డిబేట్. అణచివేత ఎప్పుడు అణచివేత గురైర్రు ఇప్పుడు కాదు కదా! ఇప్పుడు లేదు కదా అణిచివేత అని అంటాడు. అణచివేత లేనిదే మొన్న సూర్యాపేటలో మాలబంటిని చంపేసిరా? హ్మ్. అణచివేత లేనిదే అమృతను ప్రేమించడం ప్రణయ్ చంపేసిరా? అణచివేత లేనిదే కరీంనగర్‌ల వాళ్ళ ఇంటికి ఏం రాసుకోర్రు? ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు అద్దె ఇవ్వబడదు అని అవును. రాసుకోర్రు. ఇదేంది మరి? హ్మ్. ఇది అణచివేత కదా! హ్మ్. చెప్పండి. హ్మ్. ఇప్పటికి కూడా శ్రీహరికోటలో ఎంతమంది కింది వర్గాల వాళ్ళు ఐఏఎస్ మనేంది శాస్త్రవేత్తలయ్యిర్రు? హ్మ్. చెప్పండి. అంతరిక్షంలో కింది వర్గాల వాళ్ళు ఎంతమంది పోయిర్రు? హ్మ్. ఐఐటీ, ఎన్ఐటీ మొత్తం లిస్ట్ తీయండి మీరు. కింది వర్గాల వాళ్ళు ఎంతమంది చూడండి. మొత్తం అప్పర్ కమ్యూనిటీ వాళ్ళే. హ్మ్. హ్మ్. మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిండు కదా! హ్మ్. ఏమని? ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తుందని. హ్మ్. 100% కరెక్ట్ అది. హ్మ్. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం
మన ఏబీపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనుబంధం సంబంధించిన వాళ్ళు ప్రొఫెసర్లు అవుతారు, కింది వర్గాల వారు వైస్ అవుతారు. ఛాన్సలర్స్ కూడా మొత్తం మొత్తం వాళ్ళే వాళ్ళే. ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం బీజేపీ అదే నడిపిస్తుంది. మరి చెప్పండి, కింది వర్గాల వాళ్ళు ఏడా ఐఐటి ఎన్ఐటి అన్ని లిస్ట్ తీయండి, ఒక్కరంటే కింది వర్గాల వాళ్ళు లేరు. నేను మొన్న చూసిన ఆ ఎవరో ఓబీ సంబంధించిన లీడర్ ఒక ఆయన నాకు పెడితే నేను చదివిన దాని మీద చాలా బాధ వేసింది. ఉమ్, ఉమ్, ఇంకెన్ని రోజులు చెప్పండి, 72 సంవత్సరాలు అయిపోయింది దేశానికి స్వాతంత్రం వచ్చని మాట్లాడుతున్నాను. నేను ఒక మాట చెప్తా, రిజర్వేషన్లు ఎస్సీలకే బీసీలకి ఈ కింది వర్గాల వాళ్ళకి చెప్తారు కదా, వినండి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి రిజర్వేషన్ ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఉన్నాయా? మరి దేశంలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, దళితులు ఎంతమంది కావచ్చు, బీసీలు ఎంతమంది కావచ్చు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు? చూపిస్తారా? మరి రిజర్వేషన్ ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? వాళ్ళ వీళ్ళ? అసలు రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు దేశానికి? వీళ్ళు ఇచ్చిరా? బ్రిటిషర్స్ ఇచ్చిపోయారు. ఎందుకు ఇచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న కులవేసి గిట్లుందని చెప్పి సైమన్ కమిషన్ రిపోర్ట్లు ఇస్తే 20 వచ్చిన సైమన్ కమిషన్ అందరూ గో బ్యాక్ అంటే కాదుగా సైమన్ వెల్కమ్ అని చెప్పి ఆయన ఇచ్చిన తర్వాత 30 జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు. అవి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కల్పించినాయి. చెప్పండి, నేను ఏమంటున్నంటే కింది వర్గాలకు ఉన్న రిజర్వేషన్ మొత్తం తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పాలక వర్గాలకు అప్పచెప్దాం. పాలక వర్గంలో ఉన్న అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఈ కింది వర్గాలు చేసే పనిని చేయమందాం. అప్పుడు ఈ దేశం సమానత్వంగా ఈ సంపదను మనం పంచుకుందాం అంటున్నాం. ఇది మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇంత జరుగుతున్నది, ఇంకా కుల వివక్ష ఇప్పుడు జరుగుతున్న